మనుషులు మనసున్న వారైతే మంచి పనులు అవే జరుగుతాయి. ఇప్పుడు చూసేది మాత్రం కని విని ఎరుగని విషయం. దేశం నివ్వెరపోయి చూసిన అంశం. అసలు విషయానికొస్తే రాజస్థాన్ అనగానే పరదా వ్యవస్థ, లింగ నిష్పత్తిలో తేడాకు ప్రసిద్ధం. ఇక అక్కడ వితంతు పునర్వివాహాల ఆలోచన ఇంకా కష్టం. అయితే కొడుకు చనిపోవడంతో ఓ తల్లి తన కోడలికి స్వయంగా రెండో వివాహం చేయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. 27 ఏళ్ల సునీత 6 ఏళ్ల కిందట ఆ ఇంటికి కోడలిగా వచ్చారు. కానీ ఇప్పుడు అదే ఇంటి నుంచి కూతురుగా కాపురానికి వెళ్లారు. అత్తమామలు స్వయంగా ఆమెకు దగ్గరుండి వివాహం జరిపించారు. 2016లో సునీత రాజస్థాన్లోని సికర్ జిల్లా దందాన్ గ్రామానికి కోడలుగా వచ్చారు. పెళ్లైన కొన్ని నెలలకే బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆమె భర్త చనిపోయాడు. భర్త చనిపోయే నాటికి సునీత వయసు 21 ఏళ్లు. సునీత అంగీకారంతో అత్తమామలు ఆమెను చదివించారు. భర్త కుటుంబ సహకారంతో 5 ఏళ్ల పాటు సునీత చదువుకుంది. చూరు జిల్లాలో గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సంపాదించింది. సికార్లో నివసించే ముఖేష్ మవాలియాను సునీత వివాహం చేసుకుంది. ముఖేష్ ప్రభుత్వాధికారి. ప్రస్తుతం భోపాల్లో పనిచేస్తున్నాడు. ఆయన మొదటి భార్య రాజస్థాన్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. పెళ్లైన కొన్నాళ్లకే ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ వివాహం తమ సమాజంలో ఒక సానుకూల పరిణామమన్నారు ముఖేష్. మొత్తానికి మానవీయ పరిణామాల మహోన్నత ఘట్టానికి ఇదొక ఉదాహరణ. జీవితాన్ని చిదిమి వేయకుండా సునీతకు మరో జీవితాన్నిచ్చారు అత్తవారు.